జగన్మోహన్ గారా? అవును మేడం. మీ ఇంటర్వ్యూ సమయం 10:30 గంటలకు, కానీ మీరు ఇక్కడికి ఇంకా రాలేదు. సారీ మేడం, నాకంత ఆసక్తిగా లేదు, నేను రావడం లేదు. నేను ఇంకో రెజ్యూమెని చూసి వాళ్ళకి కాల్ చేస్తాను. సరే. హలో, మాట్లాడేది శ్రీలక్ష్మి గారేనా? అవును మేడం. మీ ఇంటర్వ్యూ సమయం 11 గంటలకు, కానీ ఇంకా మీరు ఇక్కడికి రాలేదు. సారీ మేడం, నేను రావడం లేదు. ఎందుకు? నాకు టీచర్గా పనిచేయడం ఇష్టం లేదు. సరే మేడం. ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? నేను రాధిక వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను. ఫోన్ రాధికాకి ఇస్తారా? ఆగండి, నేను తనని పిలుస్తాను. రాధిక, రాధిక, నీకోసం ఎవరో ఫోన్ చేశారు. అవును మేడం, నేను రాధికాను. ఇది మీ ఇంటర్వ్యూకి రావాల్సిన సమయం. సారీ మేడం, నేను రావడం లేదు, నాకు ఇష్టం లేదు. సరే మేడం, నేను ఇంకొకరికి కాల్ చేస్తాను. హలో, ఇది రాబిన్ నెంబరేనా? అవును మేడం, నేను రాబిన్ వాళ్ళ తండ్రిని మాట్లాడుతున్నా. ఆగండి, రాబిన్కి ఫోన్ ఇస్తాను. హలో మేడం. ఇది మీరు ఇంటర్వ్యూకి రావాల్సిన సమయం. అవును మేడం, నేను ఇక్కడే ఉన్నాను, మీ పాఠశాల ముందే ఉన్నాను. ఒక 5 నిమిషాలలో వస్తాను. మా నాన్నను రిజిస్ట్రేషన్ ఆఫీసులో వదిలేసి వస్తాను. సరే సరే. రమ్య, రమ్య, క్యాండిడేట్స్ యొక్క రెస్యూమ్ తీసుకొనిరా. సరే మేడం. ఈ క్యాండిడేట్స్ ని ఇంటర్వ్యూకి ఫోన్ చేశావా? అవును మేడం, నేను దాదాపు 15 మందికి ఫోన్ చేశాను. మరి వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళకి రావడం ఇష్టం లేదు మేడం. ఎందుకు? నాకు తెలియదు మేడం, రాబిన్ ఒక్కడే వస్తున్నాడు. నేను లోపలికి రావచ్చా మేడం? లోపలికి రావచ్చు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ మేడం, నన్ను క్షమించండి మేడం, నేను కొంచెం ఆలస్యంగా వచ్చాను. పర్వాలేదు, మీరు తెలుగు టీచర్గా అప్లై చేశారు. అవును మేడం, కానీ నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఇప్పుడు టీచర్గా ఉండటానికి ఎవరు ఇష్టపడుతున్నారు మేడం? కానీ ఎందుకు? ఇప్పుడు కాలం మొత్తం మారిపోయింది మేడం. పిల్లలు వాళ్ళు తప్పు చేసినా, చెడుగా మాట్లాడినా, చదవకపోయినా టీచర్ వాళ్ళని తిట్టకూడదు, కొట్టకూడదు. పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి పిల్లల ముందే టీచర్ను తిడుతున్నారు. కంప్లైంట్ రాకుండా ప్రయత్నించాలి. పిల్లలు పూర్వకాలంలాగా విధేయతతో ఉండడం లేదు. చాలా మంది పిల్లలకు చదువు అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలను తిట్టడం, కొట్టడం ఇష్టం లేదు. కానీ వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఇంకా టీచర్ అంటే పిల్లలకి భయం ఉండాలి. పిల్లలకి మంచి మార్కులు రాకపోతే లేదా మంచిగా ప్రవర్తించకపోతే అందరూ టీచర్ని తిడతారు. కానీ ఎవరు టీచర్ పరిస్థితిని గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు ఎవరైతే టీచర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు బాగా ఆలోచించి ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలి. ఎప్పుడూ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. పిల్లలు మరియు వాళ్ళ తల్లిదండ్రులు టీచర్లను అర్థం చేసుకోవాలి. కాబట్టి చదువుకునే వాళ్ళంతా వేరే జాబ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరి వచ్చే కాలంలో పిల్లలకి చదువు ఎవరు చెప్తారు? ఏమో మేడం, నాకు అయితే టీచర్గా పనిచేయడం ఇష్టం లేదు. ఇప్పుడు ఎవరైతే పాఠశాలను సరియైన పద్ధతిలో నడిపించాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా కష్టం. ఇటువంటి వాళ్ళ వల్లనే పాఠశాలను వ్యాపారంగా మారుస్తున్నారు. నాకు కూడా చాలా విసుగు వస్తుంది. అవును మేడం, మీరు చెప్పింది అంతా కరెక్టే మేడం. ఈ కాలంలో అంతా ఇలానే జరుగుతుంది. సరే మేడం, నేను ఇంకా వెళ్ళి వస్తాను. I want to meet the HM. There is the HM. Good morning, madam. Very good morning. Please take your seat. Thank you, madam. Tell me what you want. I want to join my kid in LKG. Yes, you can. Madam, my child is very mischievous. He may spite on others, beat them sometimes, even bite others. But please don't beat him. He is our only son. Then what about other children? If you wanted to scare my child, beat another child in front of him. But please don't beat my child. To whom I have to beat?
Other children are also like your child. I will not give admission to your child. Please, madam. I heard your school is very good. So I came to your school. For us, all children are equal, either rich or poor. Please, madam. No, you can go. Sorry, madam. మేడం నన్ను గుర్తుపట్టారా? లేదు, నేను గుర్తుపట్టలేదు. నేను గోపాల్ ఫాదర్ మేడం. గుర్తుపట్టాను. నువ్వే కదూ టీచర్ కొట్టారని మీ అబ్బాయికి టీసీ తీసుకొని వెళ్ళిపోయారు. అవును మేడం. ఇప్పుడు గోపాల్ ఏం చేస్తున్నాడు? వాడిప్పుడు ముంబైలో ఉన్నాడు. వాడు చదువుకి చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. ఇల్లు కూడా అమ్మేశాను. భార్యాభర్తలిద్దరూ జాబ్ చేసుకుంటున్నారు. ఈ వయస్సులో మీరు ఇంత బరువు పనులు చేస్తున్నారు? ఏం చేయాలి మేడం, ఆ స్కూల్లో పిల్లలకు చదువు నేర్పించారు గాని విలువలు నేర్పించలేదు. ఒక్కసారి కూడా ఫోన్ చేయడం లేదు. తల్లిదండ్రులు ఎలా ఉన్నారని కూడా పట్టించుకోవడం లేదు. సరే మేడం, నేను ఇంకా వెళ్ళొస్తా. ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నాను. మీరెవరు? మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు. నేను సాయికృష్ణ వాళ్ళ ఫాదర్ని మేడం. హో, మీరేగా టీచర్ సాయికృష్ణను కొట్టారని జనాలను తీసుకువచ్చి గొడవ చేశారు. నేను తర్వాత తెలుసుకున్నాను మేడం, మా అబ్బాయి తప్పు చేశాడని. నేను తెలియకుండా గొడవ చేశాను. నాకు తర్వాత అర్థమైంది మేడం, మా అబ్బాయి తప్పు చేశాడని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు సాయికృష్ణ? సాయికృష్ణ ఏం చదువుకోలేదు మేడం, ఏం జాబ్ కూడా చేయడం లేదు. ఇంటికాడే ఉండి గాలికి తిరుగుతున్నాడు. వాడు బాగానే చదువుతాడు. వాడికి కొంచెం బద్ధకం. వాడికి చదివే కెపాసిటీ ఉంది. మీరు కూడా బాగా చదివేటట్లు ప్రయత్నించి చూస్తే బాగా చదివేవాడు. నిజమే మేడం, నేను అతిగారాబం చేశాను. కొట్టకుండా తిట్టకుండా పెంచాను. వాడు పెద్దయ్యాక తెలుసుకుంటాడనుకున్నాను మేడం. మీరు అనుకున్నది తప్పు. పిల్లలు చిన్నప్పుడే తప్పులు చేస్తే సరిచేయాలి. మంచి అలవాట్లను, ప్రవర్తనను చిన్నతనం నుండే నేర్పాలి. చిన్నప్పుడే సరి చేయకపోతే పెద్దయ్యాక ఏం చెయ్యలేం. మేడం, నేను మీకు తెలుసా? నువ్వు మురళి వాళ్ళ అమ్మవి కదా? అవును మేడం. ఇప్పుడు మురళి ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? వాడా ఇప్పుడు జైల్లో ఉన్నాడు మేడం. అవునా? ఆ విషయం నాకు తెలియదు. కానీ ఎందుకు? మురళి దొంగతనం చేస్తుండగా పోలీసులకు దొరికాడు మేడం. మీకు గుర్తుందా? ఇది వరకు స్కూల్లో కూడా మురళి పిల్లల పెన్సిల్ బాక్సెస్, బుక్స్, మనీ ఇంకా చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. మేము వాడికి పనిష్మెంట్ ఇస్తే మీరు మా అబ్బాయి అటువంటి వాడు కాదు అని చెప్పి గొడవ పెట్టుకొని వాడిని స్కూల్ నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. మేడం, వాడు నాకు ఒక్కడే కొడుకు. అందువల్ల నేను అలా చేశా. వాడిని ఎవరైనా కొట్టినా తిట్టినా తట్టుకోలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమయ్యింది. వాడు ఇలా స్కూల్లో చిన్న చిన్న దొంగతనాలు చేసినప్పుడే శిక్షించాల్సింది. నేను తప్పు చేశాను మేడం. ఇప్పుడు తెలుసుకొని ఏం లాభం? బాల్యంలోనే వారిని మనం సరిచేయాలి. అప్పుడే వారు మంచి లక్షణాలతో పెరుగుతారు. అవును మేడం. పేరెంట్స్ అంతా మీరు ఇప్పుడు నాతో రండి. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తా. మేము క్రమశిక్షణతో చదివించిన పిల్లలు వారు తప్పులు తెలుసుకొని ఎలా వృద్ధిలోకి వచ్చారు, ఎలా అమ్మా నాన్నలను మంచిగా చూసుకుంటున్నారు, ఎలా గౌరవిస్తున్నారు. మేడం, ఇప్పుడు ఇక్కడ కాసేపట్లో మన స్కూల్ పిల్లల ఇద్దరి పేరెంట్స్ 50వ పెళ్లి రోజు వేడుకను మనం జరుపుకుంటున్నాం. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने
किस्मत से तुम्हें पाया। मैं जब से जग में आया, बने तब से शीतल छाया, कभी सहलाया गोदी में, कभी कंधों पे बिठाया, मेरे सर पर हाथ रख कर बस प्यार ही प्यार लुटाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मैं उठा कर सर चल पाऊं, इस लायक तुमने किया है, कहीं हाथ नहीं फैलाऊं, मुझे तुमने इतना दिया है, मुझे जग की रीत सिखाई, मुझे धर्म का पाठ पढ़ाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। माँ बाप की आंखों से मैं आंसू बन के न गिरूंगा, माँ बाप का दिल जो दुखा दे, मैं ऐसा कुछ न करूंगा। माँ बाप के रूप में मैंने भगवान को जैसे पाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। పిల్లలను కొట్టకూడదు అన్న చట్టం ఇతర దేశాలలో అమలులో ఉంది. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ లో భార్యాభర్తలు ఇద్దరు డైవోర్స్ తీసుకొని వాళ్ళ పిల్లలను ఒక దగ్గరే ఉంచుకుంటారు. వారు మరలా పెళ్లి చేసుకుంటారు. అటువంటి సమయంలో భర్త పిల్లలంటే భార్య సహించకపోవడం, భార్య పిల్లలంటే భర్త సహించకపోవడం. అలాగే వీరు ఇరువురు పిల్లలు ఒక దగ్గరే ఉంటే కొట్టుకుంటూ ఉండేవారు. భర్త పిల్లల మీద భార్య, భార్య పిల్లల మీద భర్త. స్కూల్కి వెళ్లి ప్రవర్తన బాగోలేదని, మాట వినడం లేదని టీచర్కి కంప్లైంట్ చేస్తూ ఉండేవారు. అప్పుడు టీచర్స్ కూడా వారిని కఠినంగా శిక్షించేవారు. అందువల్ల ఈ చట్టం వెస్టర్న్ కంట్రీస్ లో అమలులోకి వచ్చింది. పిల్లలను తల్లిదండ్రులు కానీ స్కూల్లో టీచర్స్ కానీ కొట్టకూడదు అని. మన ఇండియాలో ఇటువంటి చట్టం లేదు కదా, మరి ఎందుకు ఈ నియమాలు? కానీ ఇప్పుడు మన భారతదేశంలో ఇటువంటి చట్టం అవసరం లేదు. పిల్లలు తల్లిదండ్రుల వద్ద చాలా గారాబంగా పెరుగుతారు. కాబట్టి టీచర్కు వాళ్ళని అభివృద్ధి చెందే విధంగానే తప్పు చేస్తే శిక్షించడం జరుగుతుంది. కానీ మరి వెస్టర్న్ కంట్రీస్ లో అంత ఘోరంగా లేదు అంటే శిక్షించడం జరగదు. ఇది ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులు గుర్తించుకోవాలి. కాబట్టి టీచర్ శిక్షించిందని ఏ పేరెంట్ కూడా టీచర్ పైకి దాడికి రాకూడదు. టీచర్ విద్యార్థి తప్పు చేశాడు అని శిక్షిస్తే అసలు తప్పేంటి, టీచర్ ఎందుకు విద్యార్థిని శిక్షించాడు అని ముందు తెలుసుకోవాలి. టీచర్స్ కూడా కోపంతో కాకుండా పిల్లలను వృద్ధిలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవచ్చు. ఇలాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. This was so inspiring. I hope you as parents, we as students and teachers will be truly motivated by this skit.